ఆన్‌లైన్‌లో వివిధ రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. అమాయకులను మోసం చేయటానికి మోసగాళ్లు వివిధ వేషాల్లో వేచి ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొన్నిసార్లు మోసగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తారు. వారిలో ఆస్తి మరియు డబ్బును మాత్రమే కాకుండా లైంగిక ఆనందం కోసం కోరికను కూడా నింపుతారు. ఎవరైనా నన్ను 3 నెలల్లో గర్భవతిని చేయగలిగితే నేను ఆ వ్యక్తికి 20,00,000 రూపాయల బహుమతి ఇస్తాను. ఆ వ్యక్తికి నాతో కలిసి జీవించే అవకాశం కూడా ఇస్తాను. ఇలాంటి ప్రకటనలు ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూపుల్లో సర్వసాధారణం. ఈ పోస్టులలో సంప్రదించడానికి ఫోన్ నంబర్ కూడా అందించబడింది. ఇలాంటి పోస్టులను నమ్మి చాలా మంది మోసపోయారు. గత సంవత్సరం కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఇప్పుడు అలాంటి సంఘటనలు మళ్లీ నమోదవుతున్నాయి. ఇండియా టుడే అటువంటి ఒక స్కామ్ గురించి నివేదించింది. మోసగాడు అందించిన ఫోన్ నెంబర్కు కాల్ చేసినప్పుడు ఫోన్కు సమాధానం ఇచ్చిన వ్యక్తి ఇలా అన్నాడు: మీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. మా డ్రైవర్ మిమ్మల్ని మేడం దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆమె మీ వల్ల గర్భం దాల్చకపోయినా మీకు 5,00,000 ఇస్తామని మోసగాడు చెప్పాడు. ఈ ఆఫర్లో పాల్గొనడానికి మీరు ₹999 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని స్కామర్లు తెలిపారు. వారు మిమ్మల్ని యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించమని అడుగుతారు. ఇది మాత్రమే కాదు, వారు వివిధ మార్గాల్లో ఫీజులు అడుగుతారు. వారు చాలా అబద్ధాలు చెబుతారని ఈ విధంగా స్కామర్ల చేతిలో మోసపోయిన హర్యానాకు చెందిన ఒక వ్యక్తి చెప్పారని ఇండియా టుడే నివేదించింది. ఈ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి మొత్తం ₹1,00,000 పైగా పోగొట్టుకున్నాడు. 2 నెలలుగా మోసగాళ్లు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారు. మోసగాళ్లు నాకు 24 ఏళ్ల మహిళా ఫోటోను, ఆమె ఆధార్ మరియు పాన్ కార్డును పంపారు. వారు నాకు ఆశను కలిగించారని మోసానికి గురైన 51 ఏళ్ల వ్యక్తి అన్నారు. నిరుద్యోగులు, తక్కువ జీతం పొందేవారు మరియు పేదలు ఈ రకమైన మోసానికి ఎక్కువగా బలవుతారు. మోసగాళ్లు ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గం కోసం వెతుకుతున్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనితో పాటు సోషల్ మీడియాలో చాలా మంది లైంగిక ప్రయోజనాల కోసం వివిధ గ్రూపులను వెంబడిస్తున్నారు. అలాంటి వారికి 3 నెలలలోపు గర్భవతి అవ్వండి వంటి ప్రకటనల మోసం అర్థం కాదు. మోసగాళ్లు తమ మృదువైన మాటలతో అమాయక ప్రజల నుండి డబ్బు గుంజుతారు. కొన్ని సందర్భాల్లో బ్లాక్మెయిల్ ద్వారా కూడా డబ్బు పొందవచ్చు. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ మోసాల గురించి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో కనిపించే ఆఫర్లు మరియు ఎరలకు బలైపోవద్దని సైబర్ నిపుణులు హెచ్చరించారు.